ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. దేశవ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 నుండి కోలుకున్న రోగుల రికవరీ రేటు 83.53% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంశాఖ కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని మినహాయింపులతో తాజా కోవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు 50% సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ వాణిజ్య విమాన సేవల నిలిపివేతను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ ఈ నెల 31 వరకు పొడిగించింది. మన దేశం 26 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని, నరికివేసిన అడవుల భూమిని పునరుద్దరించాలని, 2030 కల్లా భూ క్షీణత తటస్థీకరణ సాధించాలనే లక్ష్యంతో ఉందని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్వరం మరోమారు వినే అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి. ప్రార్థన ముగిశాక బాపు రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని, వారికి కనీస మద్దతు ధర లభించాలని అన్నారు. किसानों को पूरा दाम न मिले या तो बहुत कम दाम मिले, तो ऐसा तो होना नहीं चाहिए. तो किसानों को ज्यादा दाम दें, वो तो मैं समझ सकूंगा. और वो किसानों को ज्यादा दाम देते हैं, इससे कोई दाम बढ़ता है, वो तो दूसरी बात हो गई. तो ये तो विशेष शुद्ध कोड़ी की बात हुई, सच्चा हिसाब करने की बात हुई. तो हिसाब सच्चा करें और हिसाब बता दें कि देखो इतना तो किसानों को मिला है और इसमें कोई दूसरा खा नहीं सकता है, सीधा किसानों की जेब में चला जाता है. ఇక వార్తలు వివరంగా. దేశవ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 నుండి కోలుకున్న రోగుల రికవరీ రేటు 83.53% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 85,000కు పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 52,73,000కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా ఒక్క రోజులో 86,821 కొత్త కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్-19 కేసులు 63 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,40,000 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 1,181 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 98,678కి చేరింది. కాగా ఐసీఎంఆర్ గత 24 గంటల్లో 14,28,000కు పైగా పరీక్షలు జరపడంతో మొత్తం నమూనా పరీక్షల సంఖ్య ఇప్పటి వరకు 7,56,00,000 దాటింది. తెలంగాణలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 84.4%కి మెరుగుపడింది. నిన్న మరో 2,474 మంది కోలుకోవడంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,63,407గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 2,214 మంది కోవిడ్ సోకిందని, మరో 8 మంది మరణించారని వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,93,600కు, మరణించిన వారి సంఖ్య 1,135కు పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అన్లాక్ 5వ దశ నేటి నుంచి మొదలవుతోంది. కేంద్ర హోంశాఖ మరిన్ని మినహాయింపులతో తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు 50% సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని, అయితే నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. సభలు, సమావేశాల్లో ప్రస్తుతం ఉన్న గరిష్ట పరిమితి పెంచుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చింది. పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా ఆన్లైన్ తరగతులు కొనసాగి విద్యార్థులు వాటికి హాజరు కావడానికే ప్రాధాన్యం ఇస్తే వారికి అనుమతి ఇవ్వాలని తెలిపింది. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలని, హాజరును తప్పనిసరి చేయకూడదని పేర్కొంది. కాగా సంబంధిత అధికారుల అనుమతితో విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీ, సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు తరగతులకు హాజరు కావచ్చు. 100 మందికి పైబడి ఒక చోటకు చేరే జన సమూహాలను అనుమతించే అధికారం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించకూడదని స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో అంతర్గతంగా వ్యక్తులు, వాహనాలు, సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని, ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. 65 ఏళ్ల పైబడి ఉన్న వృద్ధులు, గర్భిణులు,
10 ఏళ్లలోపు పిల్లలు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని సూచించింది. ఆరోగ్య సేతు యాప్ ఉపయోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ వాణిజ్య విమాన సేవల నిలిపివేతను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ ఈ నెల 31 వరకు పొడిగించింది. ప్రభుత్వ అనుమతి గల అంతర్జాతీయ సరుకు రవాణా విమానాలు, ప్యాసింజర్ విమానాలు మాత్రం తిరుగుతాయి. అవసరాన్ని బట్టి ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమానాలను అనుమతించవచ్చని డీజీసీఏ పేర్కొంది. అయితే ప్యాసింజర్ విమానాల రాకపోకలను క్రమేపీ పెంచేందుకు కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు భారత్, భూటాన్, భారత్, కెన్యాల మధ్య అమల్లో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ నిరాడంబరత కలిగిన వ్యక్తిని, మంచి దార్శనికత, విశిష్టమైన నాయకత్వం కలిగిన వారని, పేదల పట్ల బాధ్యత కనబరుస్తారని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కోవింద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదల పట్ల కోవింద్ ఎంతో కారుణ్యం చూపిస్తారని ఆయన అన్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తదితర ప్రముఖులు కూడా రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశం 26 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని, నరికివేసిన అడవుల భూమిని పునరుద్దరించాలని, 2030 కల్లా భూక్షీణత తటస్థీకరణ సాధించాలనే లక్ష్యంతో ఉందని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. మన బృహత్తర ఆశయాన్ని ఈ లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్యంపై నిర్వహించిన సదస్సులో జావడేకర్ మాట్లాడుతూ భారతదేశం ప్రకృతిని కాపాడి పరిరక్షించడమే కాకుండా దాంతో కలిసి జీవిస్తుందని అన్నారు. ఒక నియమం లేని ఆహారపు అలవాట్లతో కూడి సహజ వనరులను ఇష్టారాజ్యంగా వాడుకోవడం వల్ల మన జీవితానికి ఆధారభూతమైన ప్రకృతి ధ్వంసం జరిగిందని, కోవిడ్-19 ఈ విషయాన్ని మనకు సూచిస్తోందని అన్నారు. గ్రామీణాభివృద్ధికై సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించారు. భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా మండలి సిఎస్ఐఆర్, ఉన్నత్ భారత్ అభియాన్, భారత సాంకేతిక సంస్థ ఐఐటి ఢిల్లీ, విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ పరిజ్ఞానం తయారు చేశాయి. నిన్న కొత్త ఢిల్లీలో సిఎస్ఐఆర్, ఎన్ఐఎస్టిఏ, డిఎస్, నిస్టాడ్ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఆన్లైన్లో ప్రసంగిస్తూ ఆ సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల ద్వారా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఆర్కే జీనమణి ఆకాశవాణి తెలియజేశారు. వరుసగా రెండవసారి దేశంలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు. 3వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవ ముగింపు కార్యక్రమం నిన్న వర్చువల్ గా జరిగింది. సెప్టెంబర్ 7 నుంచి 30 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పోషక విలువలు తీవ్రంగా లోపించిన పిల్లలను గుర్తించి వారి సంరక్షణ చేపట్టారు. పోషక విలువలు కల చెట్లు నాటారు. ఈ సందర్భంగా జరిగిన వెబినార్లో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి మాట్లాడుతూ కోవిడ్-19 మార్గదర్శకాలకు కట్టుబడి పోషణ్ మాసోత్సవం జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఐపీఎల్ దుబాయ్లో గత రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ను 37 పరుగుల తేడాతో ఓడించింది. అబుదాబిలో ఈరోజు జరిగే మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ ముంబై ఇండియన్స్ తో ఆడుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2వ రౌండ్ మ్యాచ్లో నిన్న అచిరిస్ హీల్ సెరీనా విలియమ్స్ ను ఓడించారు. పురుషుల సింగిల్స్ లో స్టాన్ వ్యావరంకా డామినిక్ కోఫర్ పై 6-3, 6-2, 3-6, 6-1 స్కోరుతో గెలిచారు. ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 నుండి కోలుకున్న రోగుల రికవరీ రేటు 83.53% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంశాఖ కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని మినహాయింపులతో తాజా కోవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు 50% సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. వార్తలు ముగించే ముందు మహాత్మునికి ఇష్టమైన భజన్ను దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారుడు పాడగా విందాం. వైష్ణవజన దో తేనే కహియే జే పీड़ पराई जाने रे पर दुखे उपकार करे तो ये मन अभिमान नाने
प्रेम। వార్తలు ఇంతటితో సమాప్తం.